హాయ్ అండి. ఈరోజు నా ఓల్డ్ స్టూడెంట్ ఫ్రమ్ బెంగళూరు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు అనమాట. ఆ ఇంటర్వ్యూలో L2 లెవెల్ అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5+ పెట్టినట్టున్నాడు. ఆ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్లు చాలా టెక్నికల్గా లాజికల్గా ఉన్నాయి. సో మోర్ ఓవరు స్క్రీన్ షేర్ చేయమని చెప్పారంట. సో దట్స్ వై ఐ డోంట్ రికమెండ్ ప్రాక్సీ ఇంటర్వ్యూస్. ప్లీజ్ డోంట్ డూ దట్. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. Are you supporting for internal SOC or external SOC? How many members are there in your team? How many L1 teams are reporting to you? తర్వాత సినారియో బేస్డ్ మిగతాయి మొత్తం అంట. ఆ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఏంటంటే ఈడిఆర్ లాగ్స్ని మనం సిమ్టూల్కి ఇంటిగ్రేట్ చేస్తాము. ఒక మాల్వేర్ కేటగిరీ ఆఫ్ ది అటాక్ వచ్చింది. అట్లాగే డిఎల్పి బేస్డ్ ఇన్సైడర్ థ్రెట్, ఒక ఇంటర్నల్ ఎంప్లాయీ డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ అవుట్బౌండ్ కనెక్షన్ సెండ్ చేస్తున్నాడు. సో ఈ రెండింటి అటాక్లో ఏది ఓకే? సో 2 ప్రయారిటీ 1 టికెట్స్. ఫస్ట్ ఏది ప్రయారిటైజ్ చేస్తాయి? ఈ రెండిట్లో 2 ప్రయారిటీ 1. సో ఎండ్ టు ఎండ్ ఇన్స్టెంట్ ఇన్వెస్టిగేషను చెప్పమని. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్క్రీన్ షేర్ చేసి ఒక ప్రాసెస్ క్రియేట్ చేసిన దానికి ఆ అటాక్ ఏంటి అని ఎక్స్ప్లెనేషను. అట్లాగే థర్డ్ ఇన్వెస్టిగేషన్ వన్స్ అగైన్ ప్రాక్టికల్ సినారియో బేస్డ్ యాంటీవైరస్ ఆర్ మాల్వేర్ కేటగిరీ ఆఫ్ ది అటాక్ ఫ్రమ్ ట్రోజన్ వెబ్సైట్స్. అట్లాగే డూ యూ నో హౌ టు డూ థ్రెట్ హంటింగ్ అండ్ వాట్ ఈస్ మీన్ బై హైపోథిసిస్ బేస్డ్ థ్రెట్ హంటింగ్. ఇలాంటి